హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రిలీజ్ అయిపోయింది. హైప్ అంతా ఓ సైడ్, మూవీ అసలేంటి చూసి చెప్పాలా, నా పరిస్థితి ఏముందో చెప్పాలా? సినిమా చూశాక మళ్ళీ థియేటర్ దగ్గరే మైండ్ రీసెట్ చేయించుకోవాలనిపించింది. ఇంకా అసలు విషయానికి వస్తే సినిమా ఎలా ఉందో డీటెయిల్స్లోకి వెళ్దాం. మరి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? లైట్ తీసుకోకుండా సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టేయండి. ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ అయ్యిందో చెప్పాలా? సినిమా మొదలవ్వగానే బ్రేవ్ న్యూ వరల్డ్ అనిపించుకుంది, కానీ ఆ బ్రేవ్ ఎవరికో తెలియదు. ఫస్ట్ హాఫ్ అంటే అసలు ఓ పస్సు లేదు. నిద్రపోయాక కూడా మళ్ళీ అదే సీన్ వస్తుందేమోనని డౌట్ వచ్చేసింది. అబ్బో, యాక్షన్ మూమెంట్స్ ఉండాయి కానీ ఆ పాయింట్ లేకుండా ఉంటే సినిమా ఎలా? ఇక కెప్టెన్ అమెరికా కొత్త వాడిని తెచ్చారు గాని బిజ్జల బండిలో పెట్రోల్ పోయినంత పనైపోయింది. అసలు వాడు ఎవడయ్యా అని ఫీలయ్యా. ఎమోషన్ అసలు కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఓహో, ఇక రేపటి నుంచి మార్వెల్ డేలు. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే అక్కడక్కడ ఏదో క్లైమాక్స్ చుట్టూ తిరిగింది, కాని కథకి లింకు లేదు. రఫ్గా చెప్పాలంటే సినిమా ఆఖరికి వచ్చేలోపు డైరెక్టర్కి కూడా నేనేం తీయించాను అనే డౌట్ వచ్చుంటది. ఎంతైనా మార్వెల్ మూవీ అంటే క్లైమాక్స్ పోర్షన్ చూసిన వాళ్లకు ఓ బయటే వెచ్చిపోవాలి కాని ఇక్కడ ఏదో కనెక్ట్ అయినట్టే కాని లాస్ట్ లాగించేశారు. రెడ్ హల్క్ వర్సెస్ కెప్టెన్ అమెరికా ఫైట్ బానే ఉంది. ఇక విలన్ క్యారెక్టర్ చూసిన తర్వాత అయ్యో పాపం, నువ్వేం చేయలేవు రాబాబు అనిపించేసింది. మూవీలో విఎఫ్ఎక్స్ అయితే టాప్ క్లాస్. గ్రాఫిక్స్ కడప గంధం కాదు, భలే గట్టిగా వచ్చాయి. కాని దానికి మించి స్టోరీ పడ్డ దెబ్బ ఏమో కదా. యాక్షన్ సీన్స్ కట్టిపడేశాయి, కానీ ఆ సీన్స్ చూడ్డానికి ఓ రీజన్ కూడా ఉండాలిగా. ఓ ఇంటర్వెల్ బ్రాక్ లేకుండా ఫీల్ అయ్యాగాయ్స్. అనవసరమైన డ్రామా, చిన్న లైన్ తీసుకుని 2.5 గంటలు పొడిగించేశారు. మరి మనకెందుకు ఈ బ్రతుకులో ఇంత బాధ? పర్ఫార్మెన్స్ కెప్టెన్ అంటే ఫీలింగ్ ఉండాలే. ఇప్పుడు హీరో క్యారెక్టర్కి వస్తే అసలే కెప్టెన్ అమెరికా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. కాని ఈ కొత్త హీరో చూశాక నువ్వు కాకపోతే బాగుండేదే అనిపించింది. ఆ టైటిల్ గౌరవం ఏదో మిగిలిపోయింది. విలన్ క్యారెక్టర్ అయితే బాగుంది, కాని అసలు మోటివ్ ఏమిటో తెలియక నానా నెప్పిపడ్డాం. ప్రెసిడెంట్ క్యారెక్టర్ అయితే కాస్త ఫర్వాలేదు. నెగటివ్ పౌన్స్ ఇది మార్వెల్ సినిమా అనిపించేలా. ఏదో పాత బిర్యానీని మళ్ళీ వెరైటీ అన్నట్టు తీసుకుని తిప్పారు. అసలు మనం కెప్టెన్ అమెరికా సినిమా చూస్తున్నామా లేక కొత్త హీరో నాటకం చూస్తున్నామా డౌటే. ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎక్కడా లేవు. ఇదేం సినిమా రా నాయనా. తెలుగు డబ్బింగ్ పర్లేదు, కాని అంత గ్రిప్ లేదండి. ఇక ఫైనల్గా చెప్పాలంటే మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఓటీటీలో ఓసారి చూడొచ్చు, మరీ థియేటర్కి వెళ్లి టికెట్ తీయడమంటే భగవంతుడా. నా రేటింగ్ 5/10. క్లైమాక్స్ పోర్షన్, రెడ్ హల్క్ ఫైట్ మినహా చూసి మరచిపోవాల్సిన సినిమా. మార్వెల్, నువ్వు బ్రేవ్ న్యూ వరల్డ్ చూపించావ్ కానీ నీ వరల్డ్లో స్టోరీ మరచిపోయావ్.